అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రచన రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, తాజాగా మీరు ఒక ట్వీట్ చేశారు, నేను చూశాను. ప్రైమ్ మినిస్టర్ గారిని అలాగే అమిత్ షా గారిని ట్యాగ్ చేస్తూ చేశారు. మీ చాలా నగరాల్లో ఎప్పుడో పురాతన కాలంలో వాళ్ళ పరిపాలకులని వాళ్ళ పేర్లని అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా మార్పులు చేర్పులు చేయాలని ఇంతవరకు ఎవరు ప్రతిపాదించలే. అది మీకు అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఏంటి దాని సారాంశం అంటారు? ప్రసాద్ గారు బీజేపీలో చేరినాక మూలాల్లోకి వెళ్ళి కొన్ని సిద్ధాంతాలు చేశారా? కొంత సిద్ధాంతాలని, అంటే అంతకుముందు అవగాహన లేదని కాదు, కొంత ఉండేది. బీజేపీలోకి వెళ్ళాక కోర్ వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ యాక్చువల్లీ వాట్ నేషనలిజం మీద చేశారు. నేషనలిజం మీద అంటే ఏమి దుర్మార్గమైన పరిపాలన అనుభవించింది. అసలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని నేను కాంగ్రెస్ పార్టీలో 11.5 సంవత్సరం ట్రావెల్ అవడం, నేను చేసిన తప్పు అనిపించే దిశగా నా రీసెర్చ్ లాంటిది జరిగింది. ఓకే. సో అనవసరంగా అంతకాలం అక్కడ ఉండిపోయామే అని. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసినప్పుడు ఈ దేశం విభజన తర్వాత కూడా ఈ దేశాన్ని పూర్తిగా మరో పాకిస్తాన్గా కాంగ్రెస్ పార్టీ మార్చాలనే కుటిలమైన యత్నాలు చాలా చేసి స్వాతంత్రం తర్వాత దీనికి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1947 ఆగస్టు 15 నుంచి మన దేశం స్వాతంత్రం అయిన తర్వాత మన జెండా ఎగురుతుంది. కాశ్మీర్లో మాత్రం 2 జెండాలు ఎగిరేవి. అవును. ఇది దేశ ద్రోహం అనిపించింది రీసెర్చ్ మొదలైన ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ దేశంలో 1947 నుంచి 1950 జనవరి 26 వరకు కూడా బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాలే నడిచాయి. అవును. పేరుకి స్వేచ్ఛ స్వాతంత్రం అని మనకు చెప్పి రాజ్యాంగం అయితే లేదు. అప్పటికి ఎయిర్ ఫోర్స్ కూడా వాళ్ళ జనరలే ఉన్నాడు 50 దాకా. అంటే దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాలకు దరిదాపు. అవును. అంటే వాళ్ళు వదిలిపోయిన వలస సిద్ధాంతాలని, ఆ మూలాలని మన దేశం మీద రుద్దడం, గవర్నర్లు అయితే ఏమి, గవర్నర్ జనరల్స్ అయితే ఏమి, ఆ సిస్టమ్ అయితే ఏమి, ప్రెసిడెన్సీలు అయితే మద్రాస్ ప్రెసిడెన్సీ, ఇట్ ఇస్ నాట్ ఎ స్టేట్. అవును. ఈ విధంగా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ సిద్ధాంతాలని మన మీద బలవంతంగా రుద్దినప్పటి నుంచి మనం చరిత్రలో కొంత బీజేపీ పరిపాలనలోనే కొన్ని సకారాత్మకమైన మార్పులు జరిగాయి. ఆ మార్పులు సమూలంగా జరగాలని కోరుకుంటూ ఏదైతే వలస పాలకులు ఈ దేశాన్ని బానిసలుగా చూశారో, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, ఆచారాన్ని, వ్యవహారాలని, పౌరుల్ని అనేక రకాలుగా ఆత్మస్థైర్యం కోల్పోయేలాగా బానిసలుగా చేసుకుని 100 సంవత్సరాలు పరిపాలించిన మొఘలులు మన దేశానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు, అవుట్ సైడర్స్. అదేవిధంగా వ్యాపారం పేరుతో ఈ దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు పూర్తిగా అవుట్ సైడర్స్. అటు మొఘలుల సిద్ధాంతం అయితేమి, ఇటు బ్రిటిష్ వారి సిద్ధాంతం అయితేమి, గుళ్ళు గోపురాలు కూలగొట్టడం దగ్గర నుంచి మన పౌరులందరినీ బానిసలుగా కొరడా దెబ్బలు కొడుతూ, రకరకాల పన్నులేస్తూ, జుట్టు మీద కూడా పన్నులేస్తూ, అనేక రకాల దుర్మార్గమైన అవమానాలకు గురి చేస్తూ భక్తు బానిసలుగా ఈ భారతీయ సంస్కృతినే డిస్ట్రాయ్ చేయాలి. రైట్. ఒక ఆదివారం అంటే సెలబ్రేషన్ అనే మన సూర్య భగవానుడి పూజ చేసే రోజుని అన్ని రకాలుగా సంస్కృతిని భ్రష్టు ఎలా పట్టించాలి, అది ఇంగ్లీష్ వారు కానీ అటు మొఘలులు కానీ చేశారు. మన ఆలయాలను కూలిస్తే అనేక రకాల వాళ్ళు కట్టిన కోటల్లో మెట్లుగా వేసుకున్నారు, మసీదులు కట్టారు, లేకపోతే సమాధులు పెట్టారు. సో ఇదంతా చేసింది భారతీయ ముస్లింలు కాదే, భారతీయ క్రిస్టియన్స్ కాదే. అసలు క్రిస్టియానిటీ అనేది ఇంగ్లీష్ వారి పరిపాలనలోనే విస్తరించిందే. అవును. అంటే బలవంతంగా మతాలను మార్చే సంస్కృతి బ్రిటిష్ కాలంలో కానీ మొఘలుల కాలంలో కానీ అత్యధికంగా జరిగింది కదా. అయినప్పటికీ ఈ దేశం మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, హిందుత్వాన్ని అన్నిటినీ కాపాడుకుంటూ చరిత్రని ఎరిగిన దేశంగా ఈ రోజు కూడా సంస్కృతి సాంప్రదాయాలు అంత ఇంత బట్టికట్టు ఉన్నాయంటే పరమత సహనం, హిందూ ధర్మం. మరి ఆ ధర్మంతోనే ప్రతి ఒక్కరూ బతకగలుగుతున్నాం. ఇంకా సెక్యులర్ అనే పదం ఒక రకంగా చెప్పాలంటే బూతు. అయినప్పటికీ బూత్ అని ఎందుకంటున్నానంటే సెక్యులర్ ముసుగులో ముఖ్యంగా హిందువులను విభజించు, మైనారిటీలుగా ఇతర మతాలను చేరదీసి ఓట్లు బ్యాంకుగా పరిగణించు, వీళ్ళు ద్వారా గెలుపు మంత్రం అని ఏదైతే రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు దశాబ్దాల పాటు ఈ దేశాన్ని వెళ్ళిందో, వాళ్ళు తెచ్చిన సచార్ కమిటీ కానీ వాళ్ళు తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు కానీ
నేను చూసా మొన్న కూడా సంక్రాంతికి ఊరెళ్ళి వస్తుంటే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద ఖాళీ స్థలాలు ఉన్నాయో అన్ని స్థలాల్లో చిన్న గోడ కట్టి 2 చిన్న మినార్లు పెట్టి వదిలేశారు. అక్కడ ఏమీ మతపరమైన కార్యక్రమాలు లేవు. ఆ గోడ నుంచి కనుచూపు మేరలో ఉన్న స్థలాలన్నీ పొలాలన్నీ కూడా వక్బోర్డు అంట. ఓకే. సో ఇలాంటి దుర్మార్గమైన చట్టాలు మార్చే ధైర్యం, ఆ సంస్కృతిని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలనే దేశవాసుల యొక్క సంపదని దేశంలో ఎవరికి నిజంగా చెందిందో వక్ఫ్ అంటేనే దాతృత్వం ద్వారా ఇవ్వాలి. ఎవరు ఇవ్వకుండా ఇవన్నీ మామనే క్లెయిమ్ చేసే హక్కు లేదు. అలాగే కాశ్మీర్లో 2 జెండాల సంస్కృతిని రూపుమాపిన నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి సెల్యూట్ చేయాలి. అదేవిధంగా అనేక మార్పులు ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తుంటే నిస్సిగ్గుగా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని, అసలు కాంగ్రెస్ పార్టీని దుకాణమే ముయించాలి. కానీ వీటన్నిటితో పాటు ఒకప్పుడు ఢిల్లీ ఖాండవ ప్రస్థాన పేరుతో భారతదేశం భారతీయ సంస్కృతికి పునాదిగా ఉన్న భగవద్గీత ఆధారంగా చెప్పిన దాన్ని బట్టి మన సంస్కృతి సాంప్రదాయం భారతీయత ఏదైతే వచ్చిందో ఆ రోజు ధర్మరాజు గారు దాన్ని పరిపాలించినప్పుడు ఖాండవ ప్రస్థ కాస్త ఇంద్రప్రస్థ అయింది. ఆ ఇంద్రప్రస్థ రాజధానిగా ఉత్తర భారతం అంతా కూడా పరిపాలన జరిగింది. ఈరోజు ఢిల్లీకి సంబంధించి పాత పేరు ఏదైతే ఉందో అది ఇంద్రప్రస్థ. ఆ ఇంద్రప్రస్థ అనే పేరు ఎట్టుపోయింది. ఈరోజు మహానగరంగా ఉన్న మద్రాసుని చెన్నైగా మార్చుకున్నాం, కల్కటాని కోల్కటాగా మార్చుకున్నాం, బాంబేని ముంబైగా మార్చుకున్నాం. ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రిని సైతం రాజమహేంద్రవరంగా మార్చుకున్నాం. అవును. అలాగే అలహాబాద్ని ప్రయాగరాజ్గా మార్చాం. మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆ రోజున చేసిన దుర్మార్గాల్ని రూపుమాపడానికి ముఖ్యంగా కాశ్మీర్లో 2 జెండాల సంస్కృతిని తీసివేశాం. ఆర్టికల్ 370ని రద్దు చేశాం. కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇక్కడ షరియా చట్టాలు లేకపోతే మనిషికో చట్టం అనే రూల్ లేకుండా భారతీయులందరికీ ఒక కామన్ సివిల్ కోడ్ రావాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని ముందు రోజుల్లో తీసుకెళ్తాం. భారతీయ న్యాయ సంహిత అంటే ఏదో బిఎన్ఎస్ చట్టాన్ని ఇండియన్ పీనల్ కోడ్ నుంచి మార్చుకుంటూ వస్తున్నాం. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అది మరింత వేగవంతం కావాలి. ఎందుకంటే నిన్నటి రోజున ఈ ఆలోచన అంతా నాకు ముందు నుంచి ఉన్నప్పటికీ నిన్నటి రోజు ఉదయం ఒక మిత్రుడు ఢిల్లీని ఉదహరిస్తూ ఈ ఇంద్రప్రస్థ కాస్త ఏ విధంగా ఢిల్లీగా ఉండి ఈరోజు ఆ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పరిపాలించిన ధర్మరాజు పరిపాలనని, ఆ రోజున్న పాండవుల పేర్లు కానీ, కుంతి మాద్రి పేర్లు కానీ, మరి ఆ రోజుల్లో ఉన్న ఏ ఒక్కరి చారిత్రక సంస్కృతిని ప్రతిబింబించే పేర్లు కానీ పూర్తిగా మాయమైపోవడానికి కారణం విధానపరంగా పాలకులు చేసిన దుర్మార్గమా, కావాలని చేసిన విషప్రయోగం లాంటి సంస్కృతిని అలాగే పెంచి పోషించాలనుకున్న వాళ్ళ కుటిలత్వం అనేది నాకు ఒక వీడియో వచ్చినప్పుడు ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ ఈ సమూలమైన మార్పులు చేయాలంటే ఎవరు సహాయం కావాలి? భారతదేశ ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, భారతదేశ యూనియన్ హోమ్ మినిస్టర్కి కూడా నేను ట్యాగ్ చేసి దీన్ని అన్ని ఛానల్స్ వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంతమందికి ట్యాగ్ చేయడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్టులే ఆయుధాలు. సమాజంలో బలంగా మార్పు కావాలనుకుంటే వాళ్ళ వేదికల్ని నిజంగా ఈ నేను చెప్పే అంశంలో ప్రామాణికత ఉందనుకుంటే దీని మీద డిబేట్లు పెట్టాలని, విస్తృతంగా చర్చ జరగాలని, తద్వారా మన భారతదేశ ప్రభుత్వాన్ని ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం చేయాలని నేను కోరుకుంటూ ప్రతి జర్నలిస్టు మిత్రుడికి, ప్రతి ఛానల్ వారికి, ప్రతి యూట్యూబ్ ఛానల్ వారికి కూడా దీని మీద విస్తృతంగా మాట్లాడండి, చర్చ జరపండి, దీంట్లో న్యాయం ఉంటే సమర్థించండి, కేంద్ర ప్రభుత్వం దాకా దీన్ని చేరే విధంగా దీన్ని ప్రోత్సహించండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీలో ఈ రోజున ఉన్న రోడ్ల పేర్లు చూస్తే కడుపు మండిపోతుంది. జుట్టు మీద పన్నేసిన తుగ్లక్ రోడ్, హుమయూన్ రోడ్, బాబర్ రోడ్, అక్బర్ రోడ్, ఔరంగజేబ్ రోడ్, అసలుకి లోడీ ఎస్టేట్. అసలు వీళ్ళందరూ వలస పాలకులుగా మన మీద దండెత్తి మన భారతీయతను అణిచివేసిన, మనల్ని గులాములుగా చేసిన వాళ్ళ పేర్లు మన దేశంలో ఎందుకు? దేశ రాజధానిలో. అదేవిధంగా ఎప్పుడో నైజాం గారి పరిపాలన అంతరించి రజాకారులుగా వాళ్ళు చేసిన పోరాటాల్లో మన వాళ్ళు ఎంతో మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. కానీ హైదరాబాద్ అంటే ఒక్కసారి చెప్పాలి ఈ విషయం. ఆబాద్ అంటే హైదర్ యొక్క పరివారం అంటే జనం, ఆబాద్ అంటే జనం, నథింగ్ బట్. హైదర్ ఆబాద్, నిజాం ఆబాద్, ఆదిల్ ఆబాద్,
కరీం నగర్, మహబూబ్ నగర్, మరి మహబూబాబాద్, మరి ఒక్క దగ్గరైనా ఏంటిది? ఎంతకాలం ఇలాగా? అంటే దుర్మార్గాలు చేసిన వాళ్ళ పేర్లకేమో పట్టాభిషేకం, మంచి పనులు చేసి ఈ దేశం కోసం పోరాడే అసువులు బాసిన వాళ్ళని గుర్తింపు లేదు. గొప్పగా పరిపాలన చేసిన రాజుల పేర్లు కానీ, విప్లవ పోరాటాలు చేసి ముఖ్యంగా ఆ రోజుల్లో ఈ దాష్టీకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల పేర్లు కానీ మనకి లేవా? గుర్తు రాకూడదని కాంగ్రెస్ పార్టీ కోరుకుందా? సమాజంలో ఇంత సమానత్వం గురించి, సెక్యులరిజం గురించి మాట్లాడేటప్పుడు ఇన్ని వలస పాలకుల పేర్లు ఎందుకు ఉన్నాయి? మా మాధవ్ గారు కూడా ఛార్జీ తీసుకునే ముందు లెనిన్ సెంటర్ నుంచి యాత్ర ఏదైతే మొదలు పెట్టాడో ఫస్ట్గా మాట్లాడిన మాట, ఈ లెనిన్ సెంటర్ అనే దానికి మన దేశానికి ఏం సంబంధం లేదు, లెనిన్ అనే పేరే మారుస్తా అన్నారు. అలాగే జిన్నా టవర్స్ ఇన్ గుంటూరు, అది మారాలని కోరుకున్నాం. ఒక సుల్తాన్పూర్ కావచ్చు, ఒక మిర్జాపూర్ కావచ్చు, ఒక ఔరంగాబాద్ కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు. ఫైనల్గా నాట్ బట్ ద లీస్ట్, గుజరాత్లో ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ పాలన ఉంటే ఒక్క క్షణంలో రద్దు చేయొచ్చు. కానీ మనకెందుకు ఉండాలి మొహమాటం? అహ్మదాబాదే ఎందుకు ఉండాలి? నేను అడిగేది మన సాంప్రదాయాలు, సంస్కృతికి, భారతీయతకి చిహ్నంగా ఉండే పేర్లు రావాలని, సమూలంగా ఒకేసారి మార్పుకు శ్రీకారం చుట్టి ఒక్క సంవత్సరం కాలంలో వీటిలన్నింటినీ తీసివేసి ఇండియనైజేషన్ని, ఇండియన్ ప్రైడ్ని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల యొక్క గొప్పదనాన్ని పరిగణించే విధంగా, దాన్ని పరిగణలోకి తీసుకునే విధంగా పేర్లు ఉండాలి. ఒకవేళ చాలా మందికి నిష్ఠూరాలు ఉంటే ఉంటాయి, మరింతగా పోలరైజేషన్ అవుతుంది. అంతే కదా. వాళ్ళు నిజంగా మంచి వాళ్ళు అయితే మంచి వైపే పోలరైజ్ కావాలి. మతం మీద పోలరైజ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా భారతీయతను కోరుకోవడం లేదనేది సమాజం నిరూపిస్తుంది. కాబట్టి మొహమాటాలకు తావు లేకుండా జర్నలిస్టు మిత్రులందరినీ, మా ప్రభుత్వాన్ని, ప్రతి ఒక్కరిని అప్పీల్ చేయడంతో పాటు దీన్ని ఢిల్లీ వేదికగా మరింత భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి, మా రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా దీన్ని ఫాలో అప్ చేసి ఫార్వర్డ్ చేయించాలనే ఆలోచన నా ఒక్కడిదే కాదు, రేపు నేను మాట్లాడే ప్రతి ఒక్కరిని నాతో కలుపుకొని దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ ట్వీట్ చేయడం జరిగింది. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ అండి. నమస్కారం.